హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హిమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే లియోన్ ఇయర్ రిసార్ట్ చూపించబోతున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు 2 years బ్యాక్ ఆల్రెడీ ఒకసారి మీకు లియోన్ ఇయర్ రిసార్ట్ చూపించాను. కాకపోతే అప్పుడు ఒబీస్ది సూట్స్ చూపించాను కదా, ఇప్పుడేమో సెలెస్టియా సూట్స్ చూపించబోతున్నాను. అండ్ 2 years తర్వాత కూడా ఎలా ఉంది ఏంటి, ఏమైనా చేంజెస్ ఉన్నాయా అవన్నీ కూడా ఉంటాయన్నమాట వీడియోలో. అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసాము అదంతా కూడా ఉంటుంది. సెలెస్టియా సూట్స్ ఎలా ఉన్నాయి, రూమ్ ఎలా ఉంది, వ్యూ అంతా కూడా ఎలా ఉంది అనేది ఉంటుందన్నమాట. అండ్ లియోన్ ఇయర్ రిసార్ట్ ప్యాకేజీ మేము ఏం తీసుకున్నాము, ఆ ప్యాకేజ్లో ఏమేమి వచ్చాయి, ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉంటాయి అదంతా కూడా ఉంటుంది. వీడియో మొత్తం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఓబీస్ వస్తుంది. ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను కాబట్టి చెప్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ స్ట్రేట్గా వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అటు వెళ్తే ఓబీస్ వస్తుంది. ఇక్కడ యూటర్న్ తీసుకోగానే ఫస్ట్ బిల్డింగ్ సెలెస్టియా సూట్స్ అనమాట. బోర్డు ఉంది కదా, ఆ బోర్డు కన్నా ముందే అనమాట. మధ్య మధ్యలో మనకి వస్తూనే ఉంటాయి ఏ సూట్ ఎక్కడ ఉంది అనేది. అండ్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. ఏ సూట్ మనం ఆల్రెడీ బుక్ చేసుకొని వెళ్తాం కాబట్టి ఆ సూట్ ఎక్కడ ఉంది అని అడిగితే చెప్తారనమాట. ఇదే అనమాట సెలెస్టియా సూట్. చూస్తున్నారు కదా, అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇదంతా బయట వ్యూ అనమాట. రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను. ఇదంతా రిసెప్షన్. వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు కదా, సో గ్రీన్ కలర్లో ఉంది డ్రింక్. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎలా చేశారో తెలియదు కానీ. ఇక లోపలికి వెళ్తుంటే ఇలా ఉంటాయి అన్నమాట. సైడ్ పక్కన రూమ్స్ ఉంటాయి. మాకు అటు సైడ్ రాలేదు, ఇటు సైడ్ కొంచెం లోపలికి వెళ్తే అటు ఉందన్నమాట. సో స్విమ్మింగ్ పూల్ కనిపించింది ఈ వీళ్ళకి ఇటు సైడ్ రాగానే. సో ముందైతే స్విమ్మింగ్ పూల్ చూద్దామని వచ్చేసారనమాట. సెలెస్టియా సూట్ వాళ్ళకి ఇది ప్రత్యేకంగా, వాళ్ళు ఇందులో స్విమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వెళ్తుంటే లోపలికి మా రూమ్ వచ్చేసింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇదే మా రూమ్. ఇది వాష్రూమ్. షవర్కి టబ్ వచ్చింది. వాష్రూమ్ అయితే బాగా అనిపించింది. ఇంకా మీకు తెలిసిందే కదా, అన్నీ ఇస్తారు. టవల్స్, ఇంకా బ్రష్, పేస్ట్, సోపు అవన్నీ కూడా ఇస్తారు. షాంపూ, ఎవ్రీథింగ్ ఇస్తారన్నమాట. ఇక్కడ బయటేమో కోంబు అవి కూడా ఇస్తారు. అద్దం ముందట కోంబు పెడతారు. సో ఇంకా రూమ్లోంచి ఇలా బయటకు రాగానే మంచిగా ఇలా వ్యూ ఒకటైతే బాగుంది. స్మాల్ స్విమ్మింగ్ పూల్ అనమాట, పర్సనల్ స్విమ్మింగ్ పూల్ ఇది. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా కాళ్ళు పెట్టుకొని కూర్చోవచ్చు అందులో. చాలా బాగుంది. కానీ మేము వెళ్ళిన టైంలో చాలా కూల్ ఉండే. ఇంకా ఈ పర్సనల్ అయితే మొత్తం వాటర్ చాలా కూల్గా ఉంటాయి. సో ఓన్లీ జస్ట్ కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాం మేము, అందులోకి దిగలేదు. రూమ్ అంబియన్స్ అంతా కూడా ఇలా ఉంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది రూమ్. టూ బెడ్స్ వచ్చాయి. పిల్లలిద్దరు మేము కదా, సో 2 beds ఉండేది తీసుకున్నాం అన్నమాట. రూమ్, బాత్రూమ్ అంతా చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. యాక్చువల్గా మేము ఒక రోజు తీసుకున్నాము. అంటే ఈరోజు 2 కల్లా చెక్ఇన్ అవుతే నెక్స్ట్ డే 12 కల్లా చెక్అవుట్ అవ్వాలన్నమాట. దీంట్లో ఫుడ్ కూడా కలిపి తీసుకునేవి కూడా ఉంటాయి. కానీ మేము ఓన్లీ బ్రేక్ఫాస్ట్ది తీసుకున్నాం అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ అండ్ హై టీ కాంప్లిమెంటరీగా వాళ్ళే ఇస్తారు ఏ ప్యాకేజ్లో అయినా కూడా. సో మేము ఓన్లీ అదే ఉన్నది తీసుకున్నాము. ఇంకా ఫుడ్ కూడా అంటే డిన్నరు లేకపోతే లంచ్ అలాంటివి యాడ్ చేసుకుంటే ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. సో అందుకని మేము ప్రైస్ ఎంత తగ్గిస్తే అంత బెటర్ కదా అనేసి అవి తీసుకోలేదన్నమాట.
ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా అంటే ఇదంతా ఇక్కడ ఏంటంటే మనకి అన్ని ఉంటాయి కూడా స్లైడ్స్ రెయిన్ డాన్స్ ఇదేమో వాటర్ లో గేమ్స్ ఆడుకోవచ్చు ఇక్కడ అందరూ ఇంకా ఎంజాయ్ చేస్తారు రిసార్ట్ కి వచ్చిన వాళ్ళందరూ ఇది రకరకాల స్టేజెస్ లో ఉంటుంది స్విమ్మింగ్ పూల్ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా దిగొచ్చేలాగా అంటే ఒక దగ్గర 2 feet ఒక దగ్గర 3 feet ఒక దగ్గర 4 feet అలా రకరకాలుగా ఉంటుందన్నమాట ఒకవేళ మనం స్విమ్ సూట్ తీసుకెళ్ళకపోతే ఎంత ప్రైజెస్ అనేవి ఇక్కడ రాసున్నాయి చూసారు కదా లాకర్ ప్రైజెస్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి ఏది కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట మేమైతే అందరం తీసుకెళ్ళాం కానీ మా చిన్నోడికే లేదు సో చిన్నోడికి ఒక్కడికి ఇక్కడ తీసుకున్నాం అన్నమాట సో ఇక్కడ ఈ రాక్ నుంచి వచ్చే వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి అందుకే ఒక్కరు కూడా లేరు అక్కడ మేము వచ్చి నుండి వెళ్ళే వరకు కూడా ఒక్కరు కూడా లేరు మేమే ఒకసారి వెళ్దామని సాహసం చేస్తే చాలా కూల్గా ఉన్నాయి అమ్మో అనేసి వచ్చేసామన్నమాట ఇదేమో పిల్లల పూల్ చిన్న పిల్లలు ఇక్కడ ఎక్కువ ఆడుకుంటారు ఈ స్లైడ్స్ అనేవి చాలా బాగుంటాయి సో పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఆడుకుంటూ ఉంటారనమాట పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి ఆ వాటర్లోంచి జారొచ్చు ఈజీగా చాలా బాగుంటుంది సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే చాలా ఎంజాయ్ చేసాము ఎందుకంటే అప్పుడు మా చిన్నోడు ఇంకా చిన్నోడు కదా అప్పుడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఎంజాయ్ చేశాడు కానీ అప్పటంతా కాదనమాట అప్పుడు మా యశుకి స్విమ్మింగ్ రాదు కానీ ఇప్పుడు వచ్చు స్విమ్మింగ్ సో స్విమ్ చేస్తుందన్నమాట సో చూస్తున్నారు కదా చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము కూడా కొన్నిసార్లు స్లైడ్ చేసాం కానీ అదంతా ఇంకా వీడియోలో మీకు బోరింగ్గా ఉంటుందనేసి అవన్నీ కూడా ఏం చూపించలేదు ఓన్లీ పిల్లలు ఆడేది మాత్రం కొంచెం చూపిస్తున్నాను దాని తర్వాత ఇంకా లియోనియా రిసార్ట్లో ఏమేమి ఉంటాయి అదంతా కూడా చూపిస్తాను అండ్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఏంటంటే మేము హైటీకి వెళ్ళలేదు యాక్చువల్గా హైటీ ఉంటుందని అందులో మెన్షన్ కూడా చేయరు కానీ మేము నార్మల్గా టీ తాగుదాము అనేసి అక్కడ ఉన్న ఈ పూల్ బయటకు వెళ్ళిన తర్వాత ఒకటి ఉంటుందన్నమాట రెస్టారెంట్ అందులోకి వెళ్తే అక్కడ అందరూ తీసుకొని తింటున్నారు సో అదే అన్నమాట ఇటీ మాకు నార్మల్గా టీ తాగుదామని వెళ్తే తెలిసిందనమాట హైటీ కూడా ఉంటుందని అది కూడా ఏమేమి ఇచ్చారు ఏంటి ఎలా ఉంది అనేది చూద్దురు అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందని చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దురు కానీ సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి పిల్లలు ఆడిన తర్వాత ఇంకా అసలు రిసార్ట్లో ఇంకేమేమి ఉన్నాయి అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఏమున్నాయి అదంతా కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఇదేంటంటే ఇండోర్ గేమ్స్ అన్నమాట ఇందులో బాల్ గేమ్స్ ఇంకా టేబుల్ టెన్నిస్ క్యారమ్ బోర్డు చెస్ ఇలా రకరకాల ఇండోర్ గేమ్స్ అనేవి ఉన్నాయి ఇవన్నింటికి కూడా మనం ఏంటంటే ముందుగా అడ్వాన్స్ లాగా 500 పే చేస్తే దాన్ని ఏమంటారు వాళ్ళు పెట్టుకుంటారు కదా డబ్బులు పెట్టుకొని మనకి అవన్నీ ఇస్తారనమాట మనం ఏ గేమ్ ఆడాలనుకుంటున్నామో దానికి సంబంధించిన కిట్ అనేది ఇస్తారు సో ఆడిన తర్వాత మళ్ళీ అవి రిటర్న్ ఇచ్చేసినప్పుడు మనకి డబ్బులు అనేవి ఇచ్చేస్తారనమాట సో జస్ట్ వాళ్ళు గ్యారంటీ కోసం అలా డబ్బులు తీసుకుంటారు సో మా పిల్లలకైతే అవేవి ఇంట్రెస్ట్ లేవు అందుకనే వచ్చేసాము ఇంకా అవుట్డోర్ గేమ్స్ ఏమున్నాయా అని చూస్తున్నాము ఇక్కడైతే ఓన్లీ చిన్నపిల్లలకు కొన్ని ఉన్నాయి ఇంతకుముందు వచ్చినప్పుడు బాస్కెట్బాల్ అవన్నీ కూడా ఉండే సో ఇక్కడైతే లేవు ఇంకా అవుట్డోర్ గేమ్స్ అని వేరే దగ్గర ఉందనుకుంటా ఉంది యాక్చువల్లీ ఏంటంటే మేము వచ్చేటప్పుడు దారిలో అవుట్డోర్ గేమ్స్ అని ఒక దగ్గర ఆరో మార్క్ పెట్టి ఉందన్నమాట సో అటు వెళ్ళి చూడాలి ఇంకా అటు వెళ్ళి చూస్తే ఏముంటాయి అనేది తెలుస్తుంది మా పిల్లలైతే ఇంకా ఇవన్నీ కూడా ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు
సో కాసేపు ఇక్కడే కూర్చున్నాం మేము. తర్వాత మీరు ఆడుకోండి అని చెప్పేసి మేము హై టీకి వెళ్దామని, అంటే హై టీ అని తెలియదు కానీ టీ తాగుదామనేసి వెళ్ళాము. స్విమ్మింగ్ పూల్లో కొంచెం చలి పెట్టిందనమాట, అందుకనేసి. సో వాళ్ళకు ఒక ఫోన్ ఇచ్చేసి వచ్చేసామన్నమాట మేము. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అందరూ ఇలా హై టీ అంటే టీతో పాటు మనకు ఏదైనా ఒక స్నాక్స్ ఇస్తూ ఉంటారు కదా, స్నాక్స్, టీ, కాఫీ, మిల్క్ అన్నీ ఉన్నాయన్నమాట. సో వాళ్ళకు కూడా కాల్ చేసి రమ్మని చెప్పాము. ఆలోపు మేము కూడా తీసుకుంటున్నాం అన్నమాట. పునుగులు, బిస్కెట్స్ పెట్టారు, చాలా బాగా అనిపించింది. పిల్లలకి మిల్క్ కూడా ఇచ్చామన్నమాట. కాఫీ, టీ ఏది కావాలంటే అది తాగొచ్చు, బాగా అనిపించింది. బిస్కెట్స్ కూడా 3-4 టైప్స్ పెట్టారనమాట పిల్లలకు నచ్చే విధంగా. ఇంకా ఆ సెలెస్టియా సూట్స్ ముందరే ఇది ఉందన్నమాట, అప్పుడు కూడా చూపించాను కదా. దీని వెనకాల ఓబీస్ ఉంటుంది. సో ఆటోలైనా ఇక్కడ నుంచి అయినా కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఆడుకోవడానికి, ఉయ్యాలుకోవడానికి, పార్క్ లాగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. యాక్చువల్లీ అప్పుడు అంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ కూడా చాలాసేపు ఎంజాయ్ చేసాము. కానీ ఈసారి ఏంటంటే ఎక్కువసేపు స్విమ్మింగ్ పూల్లోని దగ్గరనే ఉన్నాము. ఇంకా అవుట్డోర్ గేమ్స్ అని అవి చూస్తూ అక్కడే ఉండిపోయాము. ఆ తర్వాత ఇంకా ఇక్కడ కాసేపు ఉండి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. ఈసారి ఎందుకో ఎక్కువగా రూమ్లోనే గడిపాము, ఈ బయట కన్నా కూడా. చూపించాను కదా మీకు రూమ్ వ్యూ, చాలా బాగా అనిపించింది మాకు. అక్కడ నుండి వాటర్ ఫాల్ అవుతూ ఉన్నాయి కదా, అది కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. నైట్ డిస్టర్బెన్స్ లేకుండా కావాలంటే ఒకవేళ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఆన్లో ఉంటే చాలా బాగా అనిపించింది, వర్షం పడుతున్నట్టుగా సౌండ్స్ అలా. సో ఆ రూమ్లో చాలా బాగా అనిపించింది కాబట్టి ఈసారి ఎక్కువగా రూమ్లోనే గడిపామన్నమాట. సో చూస్తున్నారు కదా నైట్ వ్యూ ఇదన్నమాట. లైటింగ్ కూడా ఉంది అక్కడ, ఫోకస్ అయ్యేలాగా ఇటొకటి అటొకటి లైట్స్ పెట్టారనమాట. బాగుంది కదా వ్యూ. ఇక్కడ కాసేపు కూర్చున్నాం కూడా మేము. కాకపోతే వాటర్ పై వరకు కూడా చిత్తినట్టుగా అయ్యాయి, అందుకనేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాం కాసేపటి. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి పడుకున్నాము. యాక్చువల్గా ఇక్కడ రిసార్ట్లో చేయలేదన్నమాట, బయటకు వెళ్ళి చేసేసి వచ్చాము. ఎందుకంటే ఇందులో మెన్యూస్ కనిపిస్తాయి కదా మనకి ఇచ్చేటప్పుడే, అంటే మనం చెక్ ఇన్ అయ్యేటప్పుడే QR కోడ్ ఒకటి ఇస్తారనమాట. దాంట్లో కొట్టి చూస్తే చాలా రేట్లు ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇంకా బయటకు వెళ్ళి తినేసి వచ్చాము. ఇదేమో మార్నింగ్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, బఫే ఉంటుందన్నమాట, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి చాలా బాగుంది. చూసారు కదా 4 టైప్స్ జ్యూసెస్ ఉన్నాయి, ఇంకా రకరకాల టీ, కాఫీ, కార్న్ఫ్లేక్స్లో చూసారు కదా ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయో. ఇంకా టిఫిన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇదొకటి కొంచెం వెరైటీగా అనిపించింది నాకు. బ్రెడ్ బన్ ఉంది, పక్కనే బఠానీ కర్రీ లాగా ఉందన్నమాట. అది ముంబైలో ఎక్కువ ఫేమస్ అంట మా ఆయన చెప్పారు. సో ఇలా రకరకాల ఫుడ్ అయితే ఉందన్నమాట, ఎవరికి నచ్చింది వాళ్ళు తినేయచ్చు. పూరికి కావాల్సిన కర్రీస్ అన్నమాట ఇవన్నీ. పూరి ఉన్నాయి, ఇంకా ఇడ్లీ కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ ఇడ్లీ, ఇంకొకటి కార్న్ లాగా వేసేదో వేసారు ఇంకా అందులో, అవి ఉన్నాయి. ఇంకా లైవ్ దోశ కౌంటర్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇది బోండా, ఆలు బోండా అన్నమాట, నార్మల్ బోండా కాదు, లోపల స్టఫింగ్ ఆలు ఉంది. సో ఇదేమో మనకి సలాడ్ అన్నమాట. ఈ బఫే బ్రేక్ఫాస్ట్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు అన్నీ నచ్చినవి కొద్దిగా తినేయచ్చు కదా, చాలా బాగుంటాయి. అండ్ ఇందులో చాలా టైప్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగా అనిపించింది. ఇలా నార్మల్ వే టిఫిన్సే కాకుండా బ్రెడ్
బ్రెడ్కి సంబంధించినవి అంటే బ్రెడ్ టోస్ట్, బ్రెడ్ ఆమ్లెట్ అలాంటివి ఉన్నాయి. ఇంకా డోనట్స్, కేక్స్, ఇలా స్వీట్స్ అన్నమాట. స్వీట్స్ టైప్స్లో కేక్స్, బనానా కేకు, నార్మల్ కేకు అలా, ఇంకా యోగట్లు అలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. చూడండి ఏమేమి ఉన్నాయి అనేది. ఆమ్లెట్ కౌంటర్ కూడా ఉంది కదా, చూస్తున్నారు కదా, ఆమ్లెట్ కూడా వేసి ఇచ్చారనమాట. ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ బనానాస్ ఏమో పైన సపరేట్గా పెట్టారు, మిగతా అన్నీ కూడా కటింగ్స్ పెట్టారనమాట. ఇంకా ఏవైనా అడిగితే కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు అక్కడ లేకపోయినా కూడా, ఒకవేళ ఫ్రూట్స్ అన్నీ. సో బాగా అనిపించింది. ఇక్కడేమో బాయిల్డ్ ఎగ్ పొట్టు తీసి ఉండదన్నమాట, మనమే తీసుకోవాలి, అందుకని అలా ఉంది. ఉప్పులో వేసి ఉందన్నమాట. ఇక్కడ ఉన్న ఒక వడ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. ఆలూతో చేశారనుకుంటా, ఆలు ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్స్తో చేసినట్టున్నారు. చాలా నచ్చింది మాకైతే అది. సో చూస్తున్నారు కదా, ఇంకా స్వీట్స్ అవి అన్నీ వచ్చాయి, కేక్స్ అలా. ఇంకా చెప్పడం మర్చిపోయాను, అవి శాండ్విచ్లో మధ్యలో పెట్టుకుంటారు కదా, సలామీ అంటారు. చికెన్వి రోల్ లాగా ఉంటాయి, ఇంకా సన్న స్లైసెస్ లాగా కూడా ఉంటాయి. అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. శాండ్విచ్ మనమే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇదేమో స్వీట్ బన్ను, ఫ్రూట్ బన్ను, స్వీట్ బన్ను, ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. మా చిన్నోడైతే ఇంకా వీటిని వదలకుండా వీటినే తింటూ కూర్చున్నాడు. ఇంకా మనకి ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కన్నా కూడా ఇవన్నీ అంటేనే వాడికి చాలా ఎక్కువ ఇష్టం. ఒక దోశ మాత్రం ఇష్టంగా తింటాడు. సో ఇవి తిన్న తర్వాత కొంచెం దోశ తిన్నాడు, ఒక పావు అంతా. ఇంకా దీని తర్వాత ఒకసారి మళ్ళీ ఒక లుక్ వేద్దాము రిసార్ట్ అంతా కూడా అనేసి తిరిగి వచ్చామన్నమాట. మనకు 12 దాకా ఉంటుంది కదా ఛాన్స్ చెక్అవుట్ చేయడానికి. సో అలా తిరిగేసి వద్దామని తిరుగుతుంటే ఇండోర్ గేమ్స్ ఉన్నది రూమ్ కనిపించింది అనమాట. యాక్చువల్లీ అప్పుడు పార్క్ వెనకాలనే ఉంటుండే, నార్మల్గా ఉయ్యాలలో అవి ఉన్నాయి కదా, ఆ పార్క్ వెనకాలనే ఉంటుండే. కానీ ఈసారి అక్కడ లేదనమాట. సో లేదేమో ఈసారి అనుకున్నాం, కానీ వేరే దగ్గర ఉందన్నమాట, మార్చేశారు. దాని పక్కనే ఇలా ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. మంచిగా ఇక్కడ అంటే పే చేసేసి ఆర్ట్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. క్యాన్వాస్ కలర్స్ అవన్నీ ఇస్తారు మనకి. సో అక్కడ ఉండి మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నవైతే చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా అనిపించాయి నాకు, అందుకనే ఒకసారి చూపిస్తున్నాను. నేను కూడా ఆ మధ్య చాలా అక్రిలిక్ పెయింట్స్తో ఇవన్నీ వేశాను కదా, అంటే ఇవన్నీ అంటే ఇంత బాగా కాదు కానీ పర్లేదు బాగానే వేశాను. అవి వీడియోస్ కూడా ఉన్నాయి, ఎవరైనా చూడాలనుకుంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో ఉంటాయి, చూడండి. కొంచెం వేశాను నేను కూడా. ఇప్పట్లో కొంచెం టైం దొరకట్లేదు, కానీ మళ్ళీ వేయాలి ఇంకా టైం చూసుకొని. అందుకని ఇవన్నీ చూడగానే నేను వేసినవి గుర్తొచ్చాయి. సో దీని తర్వాత ఇంకా అవుట్డోర్ గేమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామనేసి ఒకసారి వెళ్ళామన్నమాట. ముందు రోజు కుదరలేదు, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లోనే ఎక్కువసేపు గడిపాం కదా. మార్నింగ్ పూట కాబట్టి అవుట్డోర్ గేమ్స్ దగ్గర ఎవరూ లేరనమాట. కాకపోతే అన్నీ ఉన్నాయి, నెట్స్ అన్నీ కట్టేసి ఉన్నాయన్నమాట, బాల్స్ అలాంటివి ఉన్నాయి. సో ఫుట్బాల్, క్రికెట్ ఇలా ఏవైనా ఆడుకోవచ్చు, మన వాలీబాల్, టెన్నిస్ అలాంటివి ఆడుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇదన్నమాట వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇంతకుముందు లియోనియర్ రిసార్ట్లో ఏంటంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. సో ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోయి ఉంటే చూసేయండి.